కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కూటమి నాయకులు కార్యకర్తలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. పెనుమర్తి గ్రామంలో గల శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి పక్కన గల తోటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5వ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పంత నానాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, జనసేన నాయకులు కరి గోపాలకృష్ణ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మనం అధికారంలోకి వచ్చి రాగానే కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డితో కబ్జా అయినటువంటి వారాహి కాలనీ వాకలిపూడిలో ఒకే రోజులో దాన్ని విముక్తి కలిగించి ప్రజలకు అంకితం చేసాం. అది గుర్తుందా మీకు అందరికీ? అలాగే అందులో పాపం చర్చి కూడా ఉంది, ఆ చర్చి కూడా దాంట్లో విముక్తి కలిగించాం. అలాగే కక్ష సాధింపు లేని పరిపాలన చేసాం. ఎవరిని మీద కేసులు పెట్టలేదు, ఎవరిని జైల్లో పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మన కాకినాడ రోడ్లు, కాకినాడ